మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవాని కొందనాలు. ఉదయకాల సమయంలో సజీవులు ఉంచున్నారు, స్తోత్రాలు. ఆగస్టు 15వ తేదీ నాడు దైవ మర్మముల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ మర్మములు ఆగస్టు 15వ తేదీ. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపము పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం. ఈ యవన బాలురు మేము ప్రతిమకు మొక్కము అని ఇచ్చిన సమాధానము రాజునకు కోపం పుట్టించాను. అతడు అత్యాగ్రహము నొంది ఆ అగ్నిగుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. వీరిని ఆ అగ్నిగుండములో పడివేయటకు సమీపించు వారిని ఆ అగ్ని వేడిమి కాల్చివేయనని అతడు ఊహించలేకపోయాను. ఆ అగ్నిని అధికము చేయుట ద్వారా తనను ధిక్కరించిన ఈ యవనస్తులను అధికముగా శిక్షింపవచ్చని భావించాను. వారు పూర్తిగా కాలిపోవాలని ఉద్దేశించిన వాడై వారిని వస్త్రములతోనే, అనగా వారి అంగీలు నిలువుటంగీలు, పై వస్త్రము తీయకయే వారిని బంధించి వేడిమి గల అగ్నిగుండము మధ్యన పడవేసిరి. 3వ అధ్యాయం 21వ వచనము. అయితే ఆ అగ్ని వారి బంధకమును మాత్రం కాల్చివేసి బంధకము నుండి వారిని విడిపించెను. శరీరములోని భాగములన్నిటిలో సులభముగా అగ్నిని అంటుకొని కాలిపోవునవి తల వెంట్రుకలు. అయితే వారి తలలోని ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదు. ఒక తోటలో విహరించినట్లుగా వారు అగ్నిలో నడిచిరి. మనము జయించుటకు నేర్చుకొనిన ఎడల ప్రభువే ప్రతి కీడు నుండి మనల్ని కాపాడును. అది చూచి రాజు విభ్రాంతి నొందెను. అగ్నిగుండములో 3 కాక 4 చూచుటను చూచి మిగుల ఆశ్చర్యపడెను. తన వారిని ఎట్లు కాపాడవలనో దేవుడు ఎరుగను. ప్రభు యొక్క సాక్ష్యము కొరకును ఆయన వాక్యము కొరకును మనము ధైర్యముగా నిలబడినచో ఆయనే మనను ప్రతి కీడు నుండి కాపాడును. మనల్ని మనము కాపాడుకొన యత్నించనవసరం లేదు. అట్టి ప్రయత్నములు చేసి మనల్ని మనము అపవిత్రపరచుకొనవసరం లేదు. మనము జయించువారిగా ఉండగోరనిచో శత్రు మనను హింసించును. అందరికంటే ఎక్కువగా జయించు వారిని వాడు హింసించును. ఆయన నామ నిమిత్తం మనము రాజుల ఎదుటను అధిపతుల ఎదుటకు తేబడుదుము. ఆయనను అట్టివన్నీ దేవుని శక్తిని, ఆయన భద్రతను నిరూపించుటకు నూతన తరుణములుగా యుండును. నెబుకద్నెజరు ఎదుట మాట్లాడక యవనస్తులు దేవుని నుండి జ్ఞానం పొందినట్లే మనకును దేవుడు ఆయా సమయంలో మాట్లాడక జ్ఞానం ఇచ్చును. ఈ నమ్మకమైన యవనస్తులు ఎదుర్కొనవలసిన శ్రమ అంతయు వారిని ఉన్నత పదవిలోకి నడిపించుటకు తోడ్పడెను. అంతేగాక బబులోను అధిపతులను, బబులోను దేశపు రాజును సిగ్గుపరచెను. ఈ యవనస్తులు తమ దేవుని ఎరిగి ఉండిరి, అందువలనే వారు విజయముతో బయటకు వచ్చిరి. వారి వలె ప్రభు మనల్ని కూడా జయించుని వారినిగా చేయునుగాక. ఆమేన్.